ಸಮಿತಿ ವತಿಯಿಂದ ನೂತನ ಕ್ಯಾಲೆಂಡರ್ ಬಿಡುಗಡೆ. ಗಂಗಾವತಿ ತಾಲೂಕು ಕಮ್ಮವಾರಿ ಯುವ ಸೇನಾ ಸಮಿತಿಯ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಮಂಗಳವಾರದಂದು ನಗರದ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕ್ಲಬ್ ಆವರಣದಲ್ಲಿ 2025ನೇ ವರ್ಷದ ನೂತನ ಕ್ಯಾಲೆಂಡರ್ ಅನ್ನು ಶ್ರೀನಿವಾಸ್ ನೆಕ್ಕಂಟಿ, ಚಿನ್ನು ಪಾಟಿ, ಪ್ರಭಾಕರ್, ಜಿ ರಾಮಕೃಷ್ಣ, ಗೋವಿಂದ್ ಮುದ್ಯಾಳ, ಎನ್ ಕುಟುಂಬರಾವ್, ಸತ್ಯನಾರಾಯಣ್, ಪ್ರಸಾದ್ ಸೇರಿದಂತೆ ಇತರರು ಉದ್ಘಾಟಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೆಕ್ಕಂಟಿ ಸತ್ಯನಾರಾಯಣ ಮಾತನಾಡಿ, ಕಮ್ಮವಾರಿ ಸಮಾಜದ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಘದವರು ವಿಶೇಷ ಯೋಜನೆಗಳನ್ನು ರೂಪಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. 30% ಬಡ ಜನರು ಸಮಾಜವನ್ನ ಹೊಂದಿದ್ದು ಕೃಷಿ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅಂತಹ ಕುಟುಂಬದ ಮಕ್ಕಳಿಗೆ ಗುಣಮಟ್ಟದ ಶಿಕ್ಷಣ, ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕುಗಳು ನಿರ್ಮಾಣ, ಆಸ್ಪತ್ರೆ ಸೇರಿದಂತೆ ಸೌಲಭ್ಯ ವಂಚಿತ ಬಡ ಕುಟುಂಬಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಶ್ರಮಿಸುವಂತಹ ಕಾರ್ಯವಾಗಬೇಕೆಂದು ಸಲಹೆ ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷ ಸಂಕ್ರಾಂತಿ ప్రసాద్, నెక్కంటి సత్యనారాయణ, సుబ్బారావు, శ్రీమతి మాలతి ఉపస్థితరిద్ದರು. అలాగే ప్రతి నెలలో ఏదో ఒక విశేషమైన మన లోకల్కి సంబంధించిన సాంస్కృతిక విషయానికి సంబంధించిన కొన్ని ఘటాలని మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ బాగుంటుంది. నెక్స్ట్ క్యాలెండర్ అట్లాగే చాలా వరకు దీన్ని మన వాళ్ళంతా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇది ఒక చిన్న మన 2023లో కమ్మ యువ సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి వాళ్ళ ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే క్యాలెండర్ చేస్తున్నారు. అలాగే 2-3 కార్యక్రమాలు వనభోజనాలు అటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. వీటిలన్నీ మూల ఉద్దేశం ఏంటంటే మన కులస్తుల్ని సంఘటితపరుస్తాం. ఎందుకంటే దీంట్లో ఇక్కడ ఒక చోట రాశారు, దీని వెల ఎంత అంటే ఐక్యతకి మూల్యం, అంటే దీని ఐక్యతని వెల కట్టలేమని. అంటే ఐక్యత అంత చాలా విలువైనది. ఇక్కడ 60 సంవత్సరాలు అయింది మనమంతా వచ్చి, కానీ చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకాకిలే అవుతున్నారు. అందరూ నీ అంట మేము ఉన్నామని చెప్పి 10 మంది కలవట్లేదు. ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరో మనం తడుకోరు. ఐక్యంగా ఉంటే ఇతరులు భయపడతారు. అందుకని నేను పదే చెప్పేది ఏంటంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉండండి, ఐక్యతని చాటు చేసుకోండి. ఎక్కువ మంది యువకుల్ని, ఇప్పుడు కొంతమంది రాకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ పదే ఎవరు రావట్లేదు వాళ్ళని మీరు మీలో కలుపుకుంటానికి ప్రయత్నం చేయండి. సో ఏదో ఒక సేవా కార్యక్రమాలని అలవాటు చేయండి. తదుముఖాంతరంగా అందరి ఐక్యత, అంటే మన కులం ముఖ్యం. అలాగే మన ఇక్కడ ఇతర కులస్తులు, మనతో వచ్చిన ఇతర కులస్తులు కూడా మనతో సమానమే. వాళ్ళు కూడా కొన్ని ముఖ్య విషయాల్లో వాళ్ళతో కూడా కలిసి చేయాలి. మనం రేపొద్దున ఏ ప్రాజెక్ట్ చేసినా వాళ్ళు భాగస్థులుగా ఉంటారు. వాళ్ళ సహకారాలు కూడా మనకు అవసరం ఉంటాయి. ఆ విధంగా ఎక్కువ ఐక్యతకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే రాను లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. అంటే అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. అందరూ బెంగళూరు, హైదరాబాద్, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కనెక్షన్స్ తక్కువ అవటం జరిగింది. పాత జనరేషన్ ఓల్డ్ అవటం జరిగింది. సో దీన్ని మనం అధిగమించాలంటే అందరినీ వాళ్ళ ఊర్లో ఉన్నాయండి, లేకపోనివ్వండి, వాళ్ళని సదస్సులుగా చేసుకోండి. కొన్ని సందర్భాలలో వాళ్ళని పిలవండి. సో వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. అలాగా ఈ 2023 సంవత్సరంలో పునఃప్రారంభం అయిందంతే, ఇది లేకపోలేదన్నది కాదు. మనం లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి మర్లానడ్డిలో విద్యా బోధన ద్వారా చాలా సేవలు చేస్తూ ఉన్నాము. మన ప్రతి రూపాయి అక్కడ పని చేస్తూ ఉంది. అంటే మనకి మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు పని చేయకపోయినా కానీ ఎంతోమంది, కొన్ని వేల మందికి విద్యా బోధన ఇచ్చింది. అట్లాగే ముందు మన ఏం ప్లాన్స్ చేద్దాము, ఏం చేయాలనుకున్నామో దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం అవసరం ఉంది, ఇక్కడ మన కులస్తులకి ఏం అవసరం ఉంది, ఏం చేస్తే ఇక్కడ మన కులాభివృద్ధి జరుగుద్ది అన్నది కూడా మనం అంతా అది మనం ఇంకొకసారి కలిసి దాని విషయంలో మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ
మాట్లాడిన వాళ్ళు చెప్పిన ప్రకారం కొంతమంది హాస్పిటల్ అని చెప్పారు, కొంతమంది బ్యాంక్ అని చెప్పారు, ఏదే ఉండొచ్చు. అది అందరికీ ఉపయోగపడేది ఒకటి స్థాపిస్తాకి ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా నాకేమనిపిస్తూ ఉందంటే, ముఖ్యంగా అన్నిటికీ ముఖ్యంగా ఒక హాస్పిటల్ చేయొచ్చు, బ్యాంక్ చేయొచ్చు, అది దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ అయ్యి. ఇప్పుడు మనం అనుకుంటే 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా అవసరం అయ్యింది, చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఎడ్యుకేషనల్ సపోర్ట్. చాలామంది మన కులస్తుల్లో అందాజుగా నేను తెలుసుకోవాలనుకుంటే 30%, 100కి 30% చాలా పూర్గా ఉన్నారు, అతి బీదలు. అంటే వాళ్ళ కూలి పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మనలో. అది చాలా ఆలోచించదగిన విషయం. ఎందుకంటే ఇవి జరుగుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ అటువంటి సమయాల్లో మనం ఎవరో సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఒక వ్యవస్థ లేదు, వాళ్ళని సపోర్ట్ చేస్తే వ్యవస్థ లేదు. వాళ్ళని సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్కి వస్తారు. ఏదో కొన్ని కారణాల వలన వాళ్ళు చితకబడి ఉంటారు. బట్ మనం వాళ్ళని సపోర్ట్ చేసేది అంటే ఎకనామికల్లీ, సోషలాజికల్లీ మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇది ఎడ్యుకేషన్ అది పక్కన పెడితే యువ సేవా సమితి ఆల్రెడీ ఉంది. ప్రభాకర్ మళ్ళీ మన వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. శ్రీకాంత్, ప్రభాకర్ వీళ్ళంతా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏంటంటే నిర్ణయాలు వాళ్ళకి ఒక సంఘం ఉంది, మళ్ళీ ప్యారలల్గా నా పేరు పెట్టుకుని ఇంకొక సంఘం వద్దు. నా సలహా ఏమంటే, ఒక సలహాదారులుగా మేము ఉంటాం. ఎప్పుడు మన సమితికి మీరు ఏ ప్రపోజల్ చేసినా మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయి.